ఆయన ఇచ్చిన హామీలపై తొలి సంతకం పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఆయన ఇటువంటి సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో అమలు చేసి ప్రజల మన్ననను పొందాలని ఆశిస్తున్నాం. సో అలాగే ఈ కూటమి విజయాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇంత గ్రాండ్గా గెలిచింది కదా, సో ఎక్స్పెక్ట్ చేశారు అసలు? ఎక్స్పెక్ట్ చేశారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి అనేది లేదు. అటువంటి సిచ్యువేషన్లో ముగ్గురు కలవడం ట్రబుల్ షూటర్ అయ్యి అందరినీ పండబెట్టేసినారు. ఇంకా సో ఇప్పుడు అందరిలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు ఉన్నది ఒకటే. అంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ పరిపాలన ఎలా అయితే ఉండిందో, కార్యకర్తల మీద దాడి కానీ, అలాగే నారా లోకేష్ యువకాలం అప్పుడు రెడ్ బుక్లో రాసుకున్నారు వాళ్ళ పిల్లలు. అసలు వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది? అసలు కార్యకర్తల మీద దాడి అయితే జరగదు. రెడ్ బుక్ అనేది కేవలం అధికారాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై మాత్రమే ఉంటుంది. అంతేగాని కార్యకర్తలకు ఎటువంటి హాని జరగని ఎవరు కూడా అటువంటి గవర్నమెంట్ కాదు. అట్లా చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి అభివృద్ధి పాలనకి తేడా ఉండదు. సో దానికోసం చేయరు అనేది కార్యకర్తలు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, మాకు అన్యాయం చేసింది 2019 నుంచి దాడులు కానీ, సో అవన్నీ కూడా ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటామన్న ఇదిలో కూడా ఉన్నారు కదా. కక్ష తీర్చుకుంటామంటే కొట్టుకోవడం, చంపుకోవడం కాదు, వాళ్ళ మీద లీగల్గా వాళ్ళ మీద ఫైట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు. సో 2019 నుంచి 24 వరకు పరిపాలన చేసిన వైసీపీ లేటెస్ట్ ప్రెస్ మీట్లో కూడా టీడీపీ ఏదైతే హామీలు ఇచ్చారో అవి ఒకవేళ నెరవేర్చకపోతే నిలదీస్తామని అంటున్నారు. సో దాని గురించి ఏమంటారు? నిలదీయమనండి, చేయకుంటే కదా నిలదీస్తామని. చేస్తాడు ఖచ్చితంగా. ఆల్రెడీ మనకి ఫండ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి సెంట్రల్ నుంచి. మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి అభివృద్ధికి, సంక్షేమ పథకాలకి కుంటుపడడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. నారా లోకేష్ గారి రెడ్ బుక్ గురించి ఏమంటారండి? అదే చెప్పే కదా, అధికారులు ఎటువంటి దుర్వినియోగాన్ని ఎవరైతే చేసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్గా పద్ధతి ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారండి? ఆయన గురించి ఏం చెప్పడానికి మాటలు లేవు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ నిరూపించుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అంటే కొడాలని డైరెక్ట్గా బొచ్చు కూడా పేకలేడు, సో ముసలోడు అయిపోవడం రిటైర్మెంట్ తీసుకోవచ్చు అన్నాడు కదా, సో వాళ్ళకేం సమాధానం చెప్తారు? రిటైర్మెంట్ అంటే కొడాలడానికి 16 ఏళ్ళు అయితే లేవు. ఆయన కూడా 50 చిల్లర ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు మొన్న కూడా వల్లభనేని వంశీ పోలింగ్ కాడికి పోయి అర్ధం దూరం పోయి కింద కూర్చొని పడిపోయినాడు. ఆయన 14 గంటలు నడిచినా కూడా ఏం కాదు ఆయనకి. ముసలోడు వయసుడు కాదు కదా, తెలివి ముఖ్యం. అలాగే రోజా గురించి ఏం చెప్తారండి? జగనన్న అంతే, ఇంకా అంతే, ఏం చెప్పరు ఇంకా. జగనన్న అంతే. కోడిగుడ్డు మంత్రి ఇప్పుడు ఇంకా కోళ్ళ ఫారం పెట్టుకుంటాడు అంతే, మించి ఏం చేయలేడు ఇంకా. చాలా బాగుంటుంది అభివృద్ధి. మీరు చూస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది అభివృద్ధి. మీరు చూస్తే మొన్న ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందుకే 80 జేసీబీలు పెట్టి మొత్తం క్లీన్ చేపిస్తున్నాడు. ఇంకంతకంటే నిదర్శనం ఏమి ఉండదు కదా. ఇంకా మీరు చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు? నేనేం చెప్పలేండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టుతూనే అక్కడ వర్షం పడుతుంది. ఇది శుభ సూచకం. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. అంటే కొంతమంది బాబు గారు వస్తే వర్షాలు కూడా రావని కూడా వైసీపీ ప్రచారం చేస్తారు. చెప్పబోతున్నాను కదా.